సంతోషం అంటే ఇగిలితే వచ్చేది కాదు. అంతరంగంలో సంతోషం అంటే ముఖం కాంతివంతంగా మారిపోయింది, ప్రకాశవంతంగా మారిపోయింది. ఒత్తిళ్ళు మీకు ఎక్కువ, నాకు ఎక్కువ చెప్పండి. మనం మొత్తం కలిసి ఫోటో దిగుదాం రండి. ఎవరు ముఖం కళగా ఉంటుందో చూద్దాం రండి. అవునా? ఎవరి ముఖం కళగా ఉంటుంది? ఎందుకంటే నేనే తెచ్చిపెట్టుకొని అట్లా తెచ్చిపెట్టుకుని హార్ట్ఫుల్గా నవ్వుతా, హార్ట్ఫుల్గా ఆనందిస్తా, హార్ట్ఫుల్గా దేవుని ఆరాధించుకుంటా. అంతే. ఉన్నాయి బాధ్యతలు, బరువులు చాలా ఉన్నాయి, నెత్తిన వేసుకోను. ఎందుకంటే ఆయన తన చిత్తం ఏం చెప్పాడు? నా మీద వెయ్యి, ఇది నా చిత్తం అన్నాడు. నేనేమంటాను? నువ్వు చెప్పావుగా, వేసుకో, నువ్వే తీసుకో. మీరేమంటారు? లేదు లేదు, ఏడమోస్తా, ఎంతమంది గుంపు అందరూ ఏడమోస్తా, వద్దు, నేను ఉన్నాగా, నేను మోస్తా. నాకు అనిపించింది తెలివి తగలే అట్ట అనుకుంటావాను అనాలనిపించింది. అనలే. ఎందుకంటాను అట్లా? ఇంతమందిది ఏడ మోస్తావు ప్రభువా? వద్దులే, నేను మోస్తాలే. వయమ్మో, విశ్వాన్నే మోస్తున్నవాడిని ఆయన. కొంతమంది చెబుతారు, ఇన్ని రోజులు ఎందుకు ఆగారు నాకు చెప్పొచ్చుగా అంటారు ఏదన్నా విషయం ఉంటే. ఇన్ని ఇదుల్లో ఉన్నావులే, మళ్ళీ ఇది ఒక బరువు ఎందుకని చెప్పలేదయ్యా. కింటా మోసేవాడికి 100 గ్రాములు లెక్క. అమ్మా, కింటా మోత్తనగా 100 గ్రాములు కూడా తగలేయమ్మా, నా మీదే తగిలే. పెద్ద 100 గ్రాములు బరువు తగ్గించింది బిడ్డ. అయ్యమ్మా, ఆ కింటా 100 గ్రాములు మొత్తం కలిపి నేను ఆయన మీద వేస్తా, ఆయనే మొత్తం ఒక దారికి తెస్తాడు. ఏంటి ఆయన చిత్తం? సమస్తము చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఇది ఆయన చిత్తం. వేయి అన్నాడు. వేయకుండా నువ్వు మోస్తే పెందలాడిపోతావు. ఖాయం, అనుమానం లేదు అందులో. అన్ని షుగర్ రేజ్ అవుతుంటుంది, బీపీ రేజ్ అవుతుంటుంది, నరాలు బలహీనత వస్తుంటుంది, గందరగోళం అంతా. 30 ఏళ్ళకి ముసలి ముఖం పడిపోద్ది. ఏం ముసలమ్మ, అమ్మాయి ఎంత వయసు అమ్మ అంటే 60 ఏళ్ళు ఉండవు బామ్మగారు. 60 కాదమ్మా, మొన్ననే 30 వచ్చింది. 30 ఇట్లా అయిపోయింది. ముదుసలి ముఖం వచ్చేస్తుంది. నో, బరువు నువ్వు మోయొద్దు, నువ్వు విశ్రాంతిలో ఉండు. నువ్వు క్రీస్తునందు ఎప్పుడు సంతోషంగా ఉండు. అలా కాకుండా ఆలోచించి 20లోనే 60కి వెళ్ళొద్దు. నువ్వు ఒత్తిడి తీసుకుంటే ఆ ఒత్తిడి ఎంత ప్రభావం నీ కిడ్నీల మీద పనిచేస్తుంది, గుండె మీద పనిచేస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది, బ్లడ్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్ మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకు రావు రోగాలు? కాదయ్యా, నీ గొడవంతా జానాబెత్తడు గొడవ అనేది. దానికి ఏదో ప్రపంచం అంతా నేను ఎత్తిన పడ్డట్టు ఆలోచించి ఏమండి ఇవన్నీ బాయా అంత మారిపోద్ది. కాబట్టి మార్చుకుందామా? మనం మోద్దామా, దేవుడికి అప్పచెబుదామా? ఇప్పుడు బాగానే చెబుతారు డైలాగ్. మరి తర్వాత మళ్ళీ అందరు ఎవరిని ఇచ్చిన వాళ్ళు పెట్టి మోసుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పింది చేయకపోతే పాపమా కాదా? ఇప్పుడు చెప్పండి. బరువంతా చింతంతా ఆయన మీద వేసి, చింత తన మీద వేయమన్నాడు, నిన్ను సంతోషంగా ఉండమన్నాడు. మనం రివర్సు, చింత మనం పెట్టుకొని నువ్వు సంతోషంగా ఉండయ్యా, నువ్వే బాగుండయ్యా. ఇక మార్చుకుందాం.